నమస్కారం అండి. నా పేరు గొరిపాటి రామకృష్ణ. నేను కృష్ణా జిల్లా పరిషత్కు వైస్ చైర్మన్ చేసి ఉన్నాను. అట్లాగే ఈ దేవాలయ అభివృద్ధి కమిటీ బాధ్యత తీసుకుని నేను 24 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి దాతల్ని భక్తుల్ని సమన్వయం చేసి మరుగున పడినటువంటి ఈ దేవాలయాన్ని మరలా పైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు మళ్ళీ ఈ దేవాలయంకి వచ్చేటట్టుగా చేసే కృషిలో చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నది బాలపార్వతీ సమేత జలదేశ స్వామి దేవాలయం. ఎక్కువగా జలదేశ స్వామి దేవాలయం అంటారు. శివపార్వతులు ఇద్దరు కూడా ఏ దేవాలయంలో చూసినా ఒక పీఠం మీద శివయ్య ఉంటే పక్కన ఇంకొక పీఠం మీద కానీ ఇంకొక గదిలో కానీ అమ్మవారు ఉండటం జరుగుతుంది. కానీ ఈ దేవాలయం ఒక్కటే శివపార్వతులు ఇద్దరూ కూడా ఒకటే పీఠం మీద ఉండటం మనకి ఎక్కడా కూడా మనం చూడలేనటువంటి అరుదైనటువంటి అంశం మనం ఈ దేవాలయంలో మాత్రమే చూడగలుగుతాం. ముఖ్యంగా ఈ దేవాలయానికి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఇతరులు కానీ వచ్చి ఈ దేవాలయం దర్శించుకెళ్ళటం మా అందరికీ కూడా ఈ గ్రామస్తులంగా మేమందరం కూడా చాలా సంతృప్తిగా ఉంటాం. ఈ దేవాలయానికి సేవ చేయటంలో మరి ఈ శివపార్వతుల యొక్క చరిత్రని ఈ ప్రపంచమంతా కూడా తెలియజేసి వారి అనుగ్రహం అందరికీ కూడా కలగజేయాలనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఈ దేవాలయ కార్యకర్తలందరూ కూడా ఉద్దేశం. तेन देवा पवित्रेण आत्मानं वनते सदा तेन सहस्रधारेण पवमान्य पुनन्तु मां राजा भद्रं पवित्रं सतोध्यानं यतो वयं तेन ब्रह्मवितो भयं पूनं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमः स्वस्यावर्णः समित्या यमो राजा अप्रमणाधिपुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु కుంభజలేన నిక్షిప్య. ఈ జలదేశ స్వామి దేవాలయంలో మహాకుంభమేళా జలాన్ని కొంతమంది భక్తులు తీసుకొచ్చి మాకు ఇక్కడ దేవాలయం దగ్గర ఇవ్వటం జరిగింది. వాటిని అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఏ కారణం వల్ల ఆరోగ్యమైన అవచ్చు ఇంకే కారణం వల్ల వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా అందించాలనే సత్సంకల్పంతో దీన్ని ఇక్కడ మేము ఈ సత్సంకల్ప ఫౌండేషన్ అని చెప్పి అగస్త్య మహామహర్షి విగ్రహాలు ప్రతిష్ఠించినటువంటి ఈ ట్రస్ట్ వాళ్ళు లక్ష్యాన్ని మేము ఇప్పుడు ఈ కుంభమేళా జలాన్ని పంపిణీ చేయడం ద్వారా మేము నిర్వహిస్తున్న జరుగుతూ ఉంది. ఈ రోజున అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ జలాన్ని పంపిణీ చేసి ఆలయ ప్రసాదం కూడా అందరికీ కూడా అందించి దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళు స్నానాలు చేసుకుని కుంభమేళా స్నాన ఫలితం పొందాలని చెప్పి కోరుతా ఉన్నాము. గంగే జమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేశం సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ పంచగంగా అర్ధకీర్తితాః సప్తనదీ జలతీర్థేన మహాకుంభజలా నిక్షిప్య. శ్రీ బాలపార్వతీ సమేత జలదీశ్వర స్వామినః दिव्यानुग्रहकटाक्षदाबलसिद्ध्यर्थेन ओं नमः शिवाय वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतशमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते हस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. हर्यप्रजां मे गोपाय अमृतत्वाय जीवसे ख्याताञ्च निष्यमानाञ्च अम्रोचे प्रत्येवतिष्ठिताम् अधम्मव्रतं मे गोपाय रथमन्नमिहायुषे अदब्धायोषि सतनो संततस्त्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु. साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं परमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयगं समन्तपर्यायुष्यात्.
गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्य वस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्रीदशादनं श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहासरस्वत्यै नमः। श्री बालपार्वती समेत जलधीश्वर स्वामिने नमः। భక్త మహాశయులకు మనవి, ఈ యొక్క మన గ్రామంలో ఈ యొక్క గ్రామం ఘంటసాల గ్రామం ఎంతో విశేషప్రదమైనటువంటి శైవ క్షేత్రం శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఈ యొక్క క్షేత్ర విశిష్టత ఏంటయ్యా అంటే అమ్మవారు అయ్యవారు ఒకే పీట మీద పానుపటం మీద పరమేశ్వరుడి యొక్క సంకల్ప ప్రకారం అగస్త మహాముని ప్రతిష్ఠించడం జరిగినది. ఈ యొక్క అగస్త మహాముని 2వ శతాబ్దానికి పూర్వమే సముద్ర ఒడ్డున పర్యటన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరు కళ్యాణ జరుగుతున్నటువంటి సమయం ఆ అగస్త మహాముని వీక్షించడానికి వెళ్ళడం కుదరక ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ లోపాముద్ర ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క అగస్త మహామునిని ప్రతిష్ఠించి అగస్త మహాముని అయినటువంటి బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి ఇక్కడ ఈ ఒడ్డున ప్రతిష్ఠించి విశేషంగా పూర్తి చేయడం జరిగినది. ఆ కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను మనం చూడలేం కాబట్టి ఈ యొక్క ఏకపీఠ మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూడటమే విశేషప్రదం. ఈ యొక్క విశేషప్రదమైనటువంటి ఆలయం బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి ఆలయం. ఏ ఆలయానికైనా సరే ఆలయ గోపురం విమాన గోపురమైనటువంటి గోపురం మీద శిఖరములు ఒకటే ఉంటాయి. ఈ యొక్క గర్భాలయ యొక్క శిఖరములు 3 శిఖరాలు ఉంటాయి. అదే ప్రత్యేకత. ఈ యొక్క ఆలయ గోపురాన్ని గజపుష్టాకార గోపురం అని కూడా పిలుస్తారు. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటంటే అంటే నవగ్రహాలు కూడా భార్యాభర్తలతో సహితముగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో క్షేత్రపాలకుడుగా కాలభైరుడు లక్ష్మీ నరసింహస్వామి ఉండడం ఇంకా విశేషప్రదం. అదేవిధముగా ఈ యొక్క ఆలయంలో వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మోపిదేవులైతే ఎలా అయితే కొలువున్నారో లింగ రూపంలో ఈ యొక్క ఆలయంలో కూడా అదేవిధంగా లింగ రూపంలో కొలువై ఉండడం ప్రత్యేకత. నాగుల పుట్ట కూడా ఈ యొక్క ఆలయంలో విశిష్టతగా ఉన్నది. అదేవిధముగా ఈ యొక్క ఆలయంలో నందీశ్వరుడు జీవకళతో మన యొక్క మనుషుల యొక్క నరాలు ఏ విధంగా అయితే కనిపిస్తాయో ఆ విధంగా ఈ యొక్క నందీశ్వరుడు జీవకళతో ఉండడం ప్రత్యేకత. ఈ యొక్క కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుని మనం ఈ యొక్క చూడలేం కాబట్టి ఈ యొక్క ఆలయంలో చూడడం ఎంతో విశేషప్రదం. ఈ యొక్క ఆలయంలో చూడడం వల్ల కైలాసంలో దర్శించినటువంటి వారి అందరికీ కూడా 18 శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం కూడా దక్కుతుంది. అదే ప్రత్యేకత. ఈ యొక్క ఆలయంలో పెళ్లి కాని వారు ఏదైనా దాంపత్యంలో ఉన్నటువంటి వివాదములు ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ఆలయం స్వామివారిని దర్శించి విశేషముగా అర్చన గనక చేయించుకున్నచ్చో ఈ యొక్క అటువంటి వివాదం తొలగిపోయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని ప్రత్యేకత. ఈ యొక్క ఆలయంలో పురాణటువంటి సముద్రం ఒడ్డున ప్రతిష్ఠించారనేటువంటి శాసనం ఈ యొక్క పాలీ భాషలో ఇక్కడ ఉండడం ప్రత్యేకత. అదే తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా జరిగింది. మనకి పూర్వం ఎలా అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాల ప్రకారం లైట్ హౌస్లు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఈ యొక్క ఆలయంలో జ్యోతి వెలిగిస్తుంది. ఆ జ్యోతిని చూసి సముద్ర గమ్యం నుంచి ఒడ్డుకి చేరామనే భావనతో ఈ యొక్క ఆలయంలో కూడా పూర్వకాలంలో జ్యోతి వెలిగిస్తారట. ఆ యొక్క జ్యోతి వెలిగిస్తారనేటువంటి శాసనం ఆ యొక్క పాలీ భాషలో అక్కడ శాసనంగా ఉన్నది. అది కూడా విశేషంగా చూడొచ్చు. ఉదయం 6 గంటలకల్లా ఆలయం ప్రారంభమవుతుంది. 6:30 స్వామివారికి అభిషేకము, తదుపరి ధ్యానకాలం మహానివేదన అయిన తర్వాత 2 గంటల విశ్రాంతి, మరలా 2 గంటలకి తీస్తారు, దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు విశేష అర్చన కార్యక్రమాలు జరుగుతాయి.